29వ కీర్తన. ఒకటో వచనం నుంచి 8 వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, వినండి. ఇజ్రాయేలు ఇట్లనును, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదగక మునిపే అది వాడిపోవును. పోయివాడు తన గుప్పిలనైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము దీవించున్నాము అని అనకయుందురు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయం ఈ వాక్యం చేత పట్టుకొని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. నాతో మాట్లాడండి. ఈ ఊరుకుల పరుగుల ప్రపంచంలో నీ మాట వినే జీవితాలు మాకు ఇవ్వండి. మేమెక్కడున్నాం, మేము ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం ఆలోచిస్తూ ఇవన్నీ మీ వాక్యపు వెలుగులో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. చాలాసార్లు బాగానే ఉన్నామనే భ్రమలో ఉంటున్నాం. నేర్చుకునే కృపనిమ్మని, పాటించే కృపనిమ్మని, వింటున్నప్పుడు మా జీవితాన్ని మీ వాక్యపు వెలుగులో చూసుకొని కడుక్కునే కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి నోట్బుక్ ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. నోట్బుక్ అండ్ పెన్, బైబిల్తో పాటు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. సంఘము ఆరంభించబడిన రోజు నుంచి ఇప్పటి వరకు అతి భయంకరంగా, అతి కిరాతకంగా హింసించబడుతూనే ఉంది. మొదట యూదులు హింసించారు. ఆ తర్వాత ఆ యూదులను పరిపాలిస్తున్న రోమీయులు, ఆ రోమా చక్రవర్తులు హింసిస్తూ వచ్చారు. నీరో అనేట ఆయన 37 నుంచి 68 వరకు క్రీస్తు శకం పరిపాలించాడు. వెస్పేసియన్ అనే వ్యక్తి 69 నుంచి 79, డొమిషియన్ అనే వ్యక్తి 81 నుంచి 96, ట్రాజన్ అనే వ్యక్తి, ఆ తర్వాత హేడ్రియన్ అనే వ్యక్తి, మార్కస్ ఆరిలియస్ అనే వ్యక్తి, మ్యాక్సిమినస్ ద ట్రేషియన్ అనే వ్యక్తి, తర్వాత డేసియస్ అనే వ్యక్తి, వలేరియన్ అనే వ్యక్తి, డయోక్లేషియన్ అనే వ్యక్తి, తర్వాత కాన్స్టెన్సియస్ అండ్ గ్యాలేరియస్ అనే వ్యక్తులు. వీళ్ళందరూ కూడా 300 సంవత్సరాల వరకు కూడా పరిపాలించారు, చక్రవర్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రైస్తవ సంఘాన్ని అతి భయంకరంగా హింసించారు. తలలు ఛేదించారు, పొడిచి చంపారు, సిలువకు వేశారు. కాళ్ళను ఒక తాడు ఒక కాలుకు, ఇంకో తాడు ఇంకో కాలుకు పట్టి మిషన్లతో లాగి విరిగిపోయేలా చేశారు. పెద్ద పెద్ద మెటల్తో చేయబడిన వాటిలలో మనిషి నుంచి ఎండలో ఉంచారు. ఎండ వేడికి కింద మంట కూడా పెట్టారు. ఆ వేడికి అంత వేడికి అందులో ఉన్న వ్యక్తి కేకలు వేస్తే బయటకు వినపడడానికి పీకల్ లాంటివి దానికి పెట్టుంచారు. దానికి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో సౌండ్లు రావాలి, వాళ్ళ అరుపులు వినాలి. ఎన్నో రకాలుగా హింసించారు. అన్న మాటల్లో చెప్పలేము. దిగంబరిగా సిలువలో వేలాడదీశారు స్త్రీలను, పురుషులను. క్రైస్తవ సంఘ చరిత్రలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం ఏం జరుగుతుందో మన దేశంలో, చైనాలో కావచ్చు, ఇంకా సిరియాలో కావచ్చు, సౌదీ అరేబియాలో కావచ్చు, కొన్ని చోట్లలో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో తీసుకుపోయి పెడతారు. ఎవరు పెడతారు అందులో అంటే దేశ పౌరులు కాకుండా వేరే వాళ్ళు అక్రమంగా చొరబడి వస్తే వాళ్ళని తీసుకుపోయి వాటిలలో పెడతారు. భోజనం కూడా సరిగ్గా ఉండదు. ఒక్కొక్క కంటైనర్లో, ఒక్కొక్క రూమ్లో పట్టాల్సిన దానికంటే ఎక్కువ మందిని పెట్టి కనీసం పడుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా ఓన్లీ నిలబడాలి. అంతమందిని కుక్కి, వెలుతురు కూడా కనబడదు. బయట తీసి డోర్ ఓపెన్ చేసి రోజుకు ఒకసారి బయటకు తీసుకొచ్చి అడిగేవారు, ఇప్పటికైనా వదిలిపెడతావా. అట్లా చాలా జరుగుతున్నాయి, చెప్పరాదు ఎన్ని జరుగుతున్నాయి. ఈ బైబిల్ లేకుండా చేస్తా, ఈ క్రైస్తవం లేకుండా చేస్తా అని చెప్పిన వారు అనేకులు చరిత్రలో. ఎవరు క్రైస్తవులుగా మారకుండా చేయాలని యాంటీ కన్వర్షన్ బిల్, మత మార్పిడి నిరోధక చట్టం అని తెచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని దేవుని తెలుసుకొని బ్యాప్టిజం తీసుకున్న పాస్టర్ మీద జీవిత కాల ఖైదు. రీసెంట్లీ చాలా కేసులు మన ఇండియాలో జరిగినాయి. నేను ఏం చేయను,
వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిర్రు, విన్నారు, దేవుని తెలుసుకున్నారు, బాప్టిజం ఇవ్వమంటే ఇచ్చినందుకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేసారు. చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తున్న వాళ్ళు క్రైస్తవులుగా ఉన్న మనల్ని, విశ్వాసులుగా ఉన్న మనల్ని రకరకాల మాటలు అంటున్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారు, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. మేము హిందువులమే ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ ఇండియాకు, మీరు సెకండ్ క్లాస్ సిటిజన్స్, మీరు ఏదో విదేశీ మతం పట్టుకున్నారు, విదేశానికి అమ్మాలని చూస్తున్నారు అని రకరకాల జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇవన్నిటి మధ్యలో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రథమమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇవేవి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు బోధను, పరిచర్యను, స్వార్థీకరణను, బైబిల్ను ఆపలేదు. ఏ చక్రవర్తులైతే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచినప్పటి నుంచి 300 సంవత్సరాల దాకా ఒకరి తర్వాత ఒకరు రోమా చక్రవర్తులు పరిపాలించుకుంటూ వచ్చారో, ఆ తర్వాత వాళ్ళ వరుస క్రమంలో వచ్చిన ఇంకొక చక్రవర్తి కాన్స్టంటైనోపిల్ను దేవుడు పట్టుకుంటే ఈ విధంగా మారింది పరిస్థితి. అంటే 300 సంవత్సరాలకు వచ్చేసరికి క్రైస్తవ్యాన్ని ఒక అఫీషియల్ రిలీజియన్గా డిక్లేర్ చేసి ఎవ్వరు క్రైస్తవులు ఏమనొద్దు అని తనను తాను కూడా క్రైస్తవులుగా ప్రకటించుకున్నాడు. ఏ ఎంపరర్స్ చక్రవర్తులైతే వ్యతిరేకించారు, అందులో నుంచే ఒకరిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడో గమనించవచ్చు. ఏ మత ప్రియులు, యూదా మత ప్రియులు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారో ఆ మత ప్రియుల్లో నుంచే వ్యతిరేకించే ఒక పౌలును తీసుకొని వచ్చి తన జీవితం మార్చివేశాడు. ఏ వ్యక్తి అయితే బైబిల్ లేకుండా పోతుంది అని చెప్పాడో ఆయన్ని చనిపోయాడు, ఆయన ఇల్లు బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మారిపోయింది. ఏ మత నిరోధక చట్టాలు దేశంలోకి వచ్చాయో మనం ఒకసారి న్యూస్లో చూసాం. ఒక రాష్ట్రం మన దేశంలో ఈ మత నిరోధక చట్టం మా రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇంకెక్కువ మంది మతం మారారు, ఇంకెక్కువ మంది తెలుసుకున్నారు, ఇంకెక్కువ మంది ఎందుకు ఇంత వ్యతిరేకతను అర్థం చేసుకొని సరే ఆ మత నిరోధక చట్టం ఏదైతే కోరుతుందో ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడి మేము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాం, మేము బ్యాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం, మీరు మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని తీసుకొని పోయి బ్యాప్టిజం తీసుకున్నారు. మత నిరోధక చట్టం యొక్క రూల్ ఏంటంటే ఎవరైనా తన యొక్క జీవితంలో తనున్న ఆ మతం నుంచి ఇంకో మతాన్ని మారాలి అనుకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తను ఎందుకు మారాలనుకుంటున్నాడో చెప్పి తన ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నానని చెప్పి ఒక 2 నెలలు టైం ఆ కలెక్టర్ ఇస్తే ఆ తర్వాత కూడా పోయి మళ్ళీ అదే చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి అంత చేసినాక కూడా అట్లా నిలబడితే సరే అని అవకాశం ఇస్తారు. చాలా మంది తెలుసుకుంటున్నారని ఆ చట్టమే తీసేయాలని వాళ్ళు నిర్ణయానికి వచ్చింది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి, అదేంటంటే చాలా వచ్చినాయి చరిత్రలో, కానీ ఏది నిలువవు. ఈ సంఘాన్ని ఆరంభించినప్పుడే చెప్పబడిన మాట ఏంటి యేసు ప్రభు నోట అంటే మత్తయి 16:18లో నేను నా సంఘాన్ని కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆ మాట అన్నాక రెండో మాట ఏమన్నాడంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు. ఏం చేయలేవారు వాటి వల్ల కాదు. ఈ కీర్తనలో మనం గమనించేది కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో, సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా అవి మనల్ని కదల్చలేవు. ఇక్కడ చూడండి 1వ వచనంలో 129 కీర్తనలో ఇశ్రాయేలు ఇట్లను అనే మాటను తర్వాత చదవాలి. ఒకళ్ళ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏమని ఉంటుంది అని అంటే నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయించు వచ్చిరి అని ఒక అతను పాట పాడతాడు. పాడిన తర్వాత లెట్ ఇజ్రాయెల్ నౌ సే అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు చెప్పుము అని అంటాడు, ఇట్లా అనుము అని అంటాడు. అనగానే అందరూ కలిసి 2వ వచనం నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి అని వాళ్ళు కూడా అంటారు. ఫస్ట్ ఈయన అంటాడు, ఇప్పుడు అందరూ చెప్పండి అన్న తర్వాత వాళ్ళు అంటారు. సేమ్ మాటనే మీరు మొదటి వర్షంలో చూస్తే అదే కనబడుతుంది, 2వ వర్షంలో కూడా చూస్తే అదే కనబడుతుంది. చాలా ఏంటి కనబడే విషయం ఏంటి, వీళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే అధిక బాధలు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, చాలా బాధలు వచ్చినాయి. ఎవరు ఈ మాట చెప్పమంటున్నాడు? ఇజ్రాయేలు ఇట్లనము. ఇజ్రాయేలీలు వాళ్ళు యెహోవాను ఆరాధించడానికి వివిధ పండుగల కాలంలో వారున్న ప్రాంతాల్లో నుంచి ఆ యెరూషలేముకి వస్తున్నప్పుడు పాడుకునే పాటల్లో ఇది ఒక పాట, యాత్ర కీర్తన. వాళ్ళు ఏమని పాడుకుంటూ వచ్చేవారు అంటే నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేసి వచ్చారు. ఎవరి యవ్వన కాలం? ఇజ్రాయేల్ యొక్క యవ్వన కాలం. ఇజ్రాయేల్ దేశం ఆరంభమైనప్పటి నుండి ఎన్నో శ్రమలు ఎదుర్కొంది, అధిక బాధలు ఎదుర్కొంది. వాళ్ళ యొక్క పగవారు అధిక బాధలు కలగజేస్తూ వచ్చారు. చాలా హింసలు, శ్రమలు, కష్టాలు వాళ్ళు భరించారు. ఈ యవ్వన కాలం అంటున్నప్పుడు
వారి యొక్క స్టార్టింగ్ నుంచి కనుక గమనిస్తే, ఇజ్రాయెల్ యొక్క స్టార్టింగ్ నుంచి కూడా గమనిస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి కాలంలో వాళ్ళు ఏ విధమైన వేరే పక్కన ఉన్న వాళ్ళ నుంచి సమస్యలు ఎదుర్కొన్నారు, వాటి మధ్య దేవుడు ఎలా కాపాడాడో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ దేశంనైనా ఆ దేశము అచీవ్ చేసిన దాన్ని బట్టి ఆ దేశం గొప్పతనం, ఆ దేశం ఏం సాధించిందో దాన్ని బట్టి ఆ దేశం గొప్పతనం చెప్తారు. కానీ ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం ఏం సాధించిందో దాన్ని బట్టి కాదు, ఎట్లా సర్వైవ్ అయింది, ఎట్లా కాపాడబడింది దాన్ని బట్టి దాని గొప్పతనం చెప్తారని ఒక భక్తుడు అన్నాడు. ఎందుకంటే అన్ని శ్రమలు ఎదుర్కొంది, అన్ని వ్యతిరేకతలు ఎదుర్కొంది, అన్ని యుద్ధాలు ఎదుర్కొంది. సాధించిందా, ఇది సాధించిందా, అది సాధించిందా అవసరం లేదండి. ఎన్ని ఎదుర్కొంది, అయినా ఎలా సర్వైవ్ అయింది, ఎలా బతికుంది ఆ దేశం అనే దాని గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంతగా ఇతరుల చేత ద్వేషించబడి, అంతగా ఇతరుల చేత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఐగుప్తు దేశానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితిలో అంటే, ఇందులో ఉన్న మగవారు ఎవరు లేకపోతే అప్పుడు వీళ్ళ నుంచి మనకి ఏ ప్రాబ్లం లేదనుకొని పుట్టిన పిల్లల్ని చంపడం మొదలుపెట్టారు. ఆ టైంలో మోషే ఎట్లా జమ్ముపేటలో ఉంచబడి కాపాడబడ్డాడో మీకు తెలుసు విషయం. వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పెట్టారు, ఇంకా ఎక్కువ పనులు ఎక్కువ అప్పగించారు, తక్కువ వనరులు ఇస్తూ ఇంకెక్కువ పని చేయమన్నారు. అది చాలా కష్టంగా ఉంది. టార్గెట్స్ ఎక్కువ పెట్టినారు వారిని. ఆ కాలంలో వారు వస్తుంటే మేము మీ దేశం గుండా ఇట్లా దాటి వెళ్తాం, మాకు వేరే రోడ్ లేదంటే వాళ్ళు వ్యతిరేకించినారు. అందుకే కొన్ని సందర్భాల్లో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కొంతమంది వాళ్ళు వ్యతిరేకించారు, కావాల్సిన తొవ్వ కూడా ఇవ్వలేదు, అంతేకాదు కనికరించలేదు, అంతేకాదు వ్యతిరేకం తిరిగారు, యుద్ధాలు చేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఒకసారి చెప్పాలంటే వీళ్ళకి అసలు యుద్ధ నైపుణ్యత తెలియదు, యుద్ధ పరికరాలు కూడా లేవు. కానీ దేవుడు వాళ్ళని గెలిపించాడు, దేవుడు వాళ్ళని నడిపించాడు. వారి యొక్క చరిత్రలో వారు ఎట్లా మిగిలిపోయారు, ఎట్లా ఉండిపోయారు, ఎట్లా సర్వైవ్ అయ్యారు, ఎట్లా బతికున్నారో దాన్ని బట్టి వారు ఏ విధంగా వారి యొక్క గొప్పతనం ఏంటో, లేకపోతే ఆ దేశం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వారి వెనుక ఉన్న దేవుని గురించి అర్థం చేసుకోవచ్చు అండి. వారి చుట్టూ ఉన్న దేశాల పేర్లు చెప్పాలంటే కోకోలాలు. ఇటు సిరియా కావచ్చు, అటు అసీరియా కావచ్చు, అటు బాబిలోన్ కావచ్చు, ఇటు ఈజిప్ట్ కావచ్చు, అటు పాలస్తీనా కావచ్చు, పాలస్తీనా అంటే ఫిలిస్తీన్లు కావచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఏదోమీయులు, హిత్తీయులు, ఎబూసీయులు పేర్లు చాలా వస్తాయండి. ఒక్కొక్క ఆ హిస్టరీ అంతా చదువుకుంటూ వస్తే ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎంతమంది వీళ్ళను చుట్టుముట్టినా, ఇక్కడ ఒక మాట రాసి ఉందండి 2వ వచనంలో, అధిక బాధలు వాళ్ళకి కలిసి వచ్చిన అయినను వారు నన్ను జయింపకపోయేది. వాళ్ళు దండెత్తి వచ్చారు, చుట్టుముట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఆయనను జయించలేకపోయారు. 3వ వచనం కూడా చెప్తుంది, దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాళ్లను పొడుగుగా చేసేది. వాళ్ళు కఠినంగా హింసించేవారు కొరడాలతోటి. అసలు వాళ్ళు హింసించే సమయంలో వస్త్రాలు కూడా ఉండేది కాదు కదా. సో ఆ వీపు మీద దున్నినట్టుగా, అంత ఇబ్బంది పెట్టినట్టుగా వాళ్ళను హింసిస్తే, ఒక్కొక్కసారి కొండాలేసి మరీ తీసుకొని పోతే అది కనబడుతున్న గాయాల్లో మళ్ళీ గాయాలు రేపుతూ, మళ్ళీ కొడుతూ, మళ్ళీ ఇబ్బంది పెడుతూ వారు చాళ్లను పొడుగుగా చేశారు, ఇంకా ఎక్కువ చేశారు. చాలు ఏ గీతలు ఏవైతే రంధ్రాలు ఉన్నాయో, గీతలు ఉన్నాయో, ఏ పగుళ్ళు ఉన్నాయో వాటిని ఇంకా పగులుగా చేశారు. భూమి మీద దున్నిన దాంట్లో దున్నితే ఇంకెలా అవుతుందో అలా చేశారు వీరి శరీరాన్ని. అంత చేసినా వీరేమంటున్నారంటే, ఆయనను వారిని నన్ను జయింపలేదు. యట్ దే హ్యావ్ నాట్ ప్రివెయిల్డ్ అగేన్స్ట్ మీ. నాకు వ్యతిరేకంగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మీద జయం సాధించలే. మమ్మల్ని అంటే ఇజ్రాయెల్ను లొంగ తీసుకోలే, ఇజ్రాయెల్ని మార్చలేకపోయారు, ఇజ్రాయెల్ యొక్క ఐడెంటిటీని తీసివేయలేకపోయారు, గుర్తింపుని తీసివేయలేకపోయారు, ఇజ్రాయెల్ యొక్క భక్తిని, ఆ దేవుడిని మేము నమ్ముతామనే దాన్ని తీసివేయలేకపోయారు. అసలు అది లేకుండా చేయాలని చూసినా వారి వల్ల కాలేదు. ఎస్, అది దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన గొప్ప అద్భుతం, దేవుడు వారి పట్ల చూపించిన గొప్ప కృప. వారి జీవితం, వారి పట్ల దేవుడు ఏమేమి చేసుకుంటూ వచ్చిండో అదంతా ఒక రుజువుగా ఉంది మనకు, అదంతా ఎవిడెన్స్గా ఉంది మన కళ్ళ ముందు. వారి యొక్క హిస్టరీ, ఇజ్రాయెల్ హిస్టరీ ఏదైతే ఉందో, చరిత్ర, బైబిల్లో పాత నిబంధన అంతా ఇప్పుడు ఇర్రెలవెంట్ అనుకుంటారు కొంతమంది. అసలు ఇప్పుడు అవసరం లేదు, అది మనకేమంత ఉపయోగం లేదు, ఇప్పుడు మనకు దాంతో పని అయింది అనుకుంటారు. కానీ దేవుని యొక్క భద్రత యొక్క, దేవుని యొక్క కాపుదల యొక్క రుజువు కనబడుతుంది అక్కడ. నేను చదువుతా ఉంటే ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది, ఆయన ఏం చేస్తూ వచ్చాడో చరిత్రలో తెలియజేస్తూ వచ్చింది. అవును, మనము శ్రమలు కూడా వచ్చిన, హింసలు వచ్చిన, కష్టాలు వచ్చినా అవి మనల్ని కదల్చలేవు అనే దాని గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం గుర్తుకు చేసుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, ఈ కీర్తన నుండి గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటిది అనంటే, గత చరిత్ర రుజువుల్ని మనకు తెలియజేస్తుంది. గత చరిత్రను మనం గమనించినప్పుడు ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి?
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎవరు ఏమీ చేయలేరు, కదల్చలేరు, ఎవరు లేకుండా చేయలేరు. మనకు ఆల్రెడీ రిజల్ట్ తెలుసు. అయిపోయిన మ్యాచ్ యొక్క హైలైట్స్ చూస్తే ఎట్లుంటుంది తెలుసా? మ్యాచ్ అయిపోయింది, ఆల్రెడీ క్రికెట్ మ్యాచ్ అయిపోయింది, ఇండియా గెలిచిందని తెలుసు. ఆ మ్యాచ్ చూసేటప్పుడు మధ్యలో కొన్ని అటు ఇటు ఆగమైనట్టు, వికెట్లన్నీ పడిపోతున్నట్టు, ఇక గెలవలేరు అన్నట్టు అనిపించినా కూడా ఆల్రెడీ రిజల్ట్ తెలుసా తెలియదా? ఏమో నాగమైపోతారు, అయ్యో ఇవన్నీ పడిపోయినాయి, ఓడిపోతారు కావచ్చు అనేది ఉంటుంది. ఇక ఎందుకుండదు? రిజల్ట్ తెలుసు కాబట్టి. మనకు రిజల్ట్ తెలుసండి. ఏం రిజల్ట్? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా నిలబడి ఉంటుంది మన విశ్వాసం, నిలబడి ఉంటుంది మన జీవితం, నిలబడి ఉంటుంది. మనం దేవునితో ఉంటాం. అవి మనల్ని కదల్చలేదు. ఆ రిజల్ట్ తెలుసు కాబట్టి ఆ మధ్యలో ఎన్నొచ్చినా, ఏమొచ్చినా వాటిని బట్టి మనం కదల్చబడాల్సిన అవసరం మనకు లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం మనకు లేదు, చింతించాల్సిన అవసరం మనకు లేదు. మనకు ఎవిడెన్స్లు కనబడుతుంది, ఆధారాలు కనబడుతున్నాయి. వాళ్ళ యొక్క హిస్టరీని చూసినప్పుడు వారు అధిక బాధలు అనుభవించినాను, వారికి చాళ్ళల్లో దున్నినట్టు చేసి చాలా హింసలు పెట్టినాను, వారు చేయించలేకపోయారు, లేదా వారిని లేకుండా చేయలేకపోయారు. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఏ దేశమైనా సరే అండి, అది కొన్ని రోజులు బలంగా కనబడింది, ఆ తర్వాత బలహీన పడిపోయింది. ఏది నిలవలేదు, ప్రతిదీ అంతమవుతూ వచ్చింది. కానీ ఈ చిన్నది ఎలా నిలిచింది? ఆ ప్రపంచంలో ఈ చిన్నది ఎలా నిలిచింది? మాకు తెలుసు, మెజారిటీ ఎప్పుడు దేవునికి దూరంగానే ఉంటుంది, మైనారిటీ ఎప్పుడు దేవుని దగ్గర ఉంటుంది. దేవుని దగ్గర ఉండేదల్లా మైనారిటీ తక్కువే. మనకు తెలుసు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరే, విశాల మార్గంలో వెళ్ళేవారు అనేకులు. మనకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనాంగం, ప్రతి దేశాలు ఎంత వ్యతిరేకతను చూపిస్తూ వచ్చాయి, ఎంత దేవుణ్ణి పాకెడుతూ వచ్చాయి. ఆ కొంచెం ప్రజలు దేవుని మాట ప్రకారము నిలబడ్డారు, ఉన్నారు. ఆ కొంచెం ప్రజల్ని కూడా ఆయన నిలబెట్టాడు. చుట్టూ ఏమన్నా ఉండని, ఎంతమంది ఉండని, ఎంత వాళ్ళు విస్తరించని, ఏమైనా చేసుకోండి, మనకు రుజువు కనబడుతుంది ఇక్కడ. ఆ రుజువు ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కాల్చబడాల్సిన అవసరం లేదు. ఒక మాట మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అధిక బాధలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడించే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ నుంచి చెప్పిన మాట ఏంటంటే, నీకు ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని చెప్పారు. ఇంకా స్పెషల్గా లూకాసు వార్త 9:23 వచ్చేసరికి, నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను ఉపేక్షించుకోవాలన్నాడు, సిలువను ఎత్తుకోవాలన్నాడు. ఎప్పుడు ఎత్తుకోవాలన్నాడు తెలుసా? సిలువను ప్రతిదినం అన్నాడు. ప్రతిదినం సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక సిలువ ఎత్తుకుంటున్నాడు. ఆయన ఎత్తుకున్న సిలువ ఎట్లుందో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఆ తర్వాత చూస్తుంటే ఆయన చెప్పిన, నన్ను వెంబడించాలంటే మీ సిలువను మీరు ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి, ప్రతిదినం ఎత్తుకొని వెంబడించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు తర్వాత సిలువను ఎక్కాడు, శ్రమలు అనుభవించాడు, హింసలు పడ్డాడు. ఆయన పడ్డ హింసల్లో ఆయన కూడా శరీరము, వీళ్ళ శరీరం ఎట్లయితే దున్నబడిందని చెప్పారో ఆయన శరీరం కూడా అట్లా దున్నబడింది. మీరు యెషయా గ్రంథం చూడాలండి. యెషయా గ్రంథంలో ఆయన శరీరం గురించి మాట్లాడతారు. 52వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం ఉందిరో, ఏ మనిషి రూపం కంటే, ఏ నరరూపం కంటే అతని రూపము ముఖము వికారం అయిపోయిందంటే ఇంకెవ్వరిది లేదు అంత వికారంగా. మనం ఏమనుకుంటాం, 10,000లో అతి సుందరుడు. ఎస్, ఆయన సుందరుడు, కానీ మన కొరకు ఆయన ఏమయ్యాడంటే 10,000లో అతి హీనంగా తయారయ్యాడు, వికారంగా తయారయ్యాడు సిలువలో. దాని కంటిన్యూయేషన్ 53వ అధ్యాయంలో 3వ వచనం, ఆయన తృణీకరింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా మారాడు. 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలియను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అవును, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన అవన్నిటినీ పొందుకున్నాడు. ఆ హింసలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆయన ఆ సిలువను మోసాడు. ఎందుకొరకు? మనందరి పాపం బట్టి. మనందరి పాపం యొక్క శిక్ష తొలగించాలంటే ఆ శిక్ష ఆయన భరించాలి. ఆయన భరించకపోతే మనం భరించాల్సి వస్తుంది. నిజానికి యుగ యుగాలు శాశ్వతంగా ఎదుర్కోవాల్సిన శిక్ష ఆయన మనందరి పక్షాన్ని ఎదుర్కొన్నాడు.
ఆయన మనందరి పక్షాన దయచేసి ఆయన ఎట్లా హింసించబడ్డాడు, ఎలా శ్రమ పెట్టబడ్డాడు, అవన్నీ కూడా మనం ఎంత పాపలం, మనం ఎంత శ్రమను ఎదుర్కోవాల్సిన వారమో మనకు గుర్తు చేస్తుంది. ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన సిలువలో మన కొరకు బలి అయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు ఉన్నాడు, తన ప్రేమను మన పట్ల ప్రత్యక్షపరిచాడు. ఆయన సిలువను ఎత్తుకొని ఎలా వెళ్ళాడు, సిలువలో ఆయన ఏం చేశాడు, అదంతా కూడా ఈరోజు మనకేమని చెప్తున్నాడు, నువ్వు నన్ను వెంబడించకపోతే నీ సిలువను కూడా నువ్వు ఎత్తుకో అంటున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా తెలియజేస్తున్నాడు. నీకు కష్టాలు ఉన్నాయి ఈ భూమి మీద, నీకు శ్రమలు ఉంటాయి ఈ భూమి మీద, ఎందుకంటే నువ్వు యేసు కొరకు నిలబడుతున్నావు, ఎందుకంటే నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినావు, కాబట్టి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. మీకు శ్రమలు రావు కాదని లేదు, వచ్చినప్పుడు అన్నాడు, అంటే వస్తాయని చెప్తున్నాడు ఆయన. శ్రమలు ఈ లోకంలో మీకు కలుగును అన్నాడు. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం కనుక తీసుకొని చూస్తే అక్కడ ఈ శ్రమల గురించి ఒక అద్భుతమైన మాట కనబడుతుందండి. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులం, మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి ఆయన పిల్లలం, ఆయన వారసులం. ఆయన వారసులం అన్నప్పుడు దేంట్లో వారసత్వం వస్తుంది మనకు? శ్రమల్లో కూడా వారసత్వం వస్తుంది. క్రీస్తుతో శ్రమల్లో పాలిభాగస్థులమై ఉండడం అది ఒక ధన్యత ఈ భూమి మీద. ఆయన నామం నిమిత్తం హింసించబడడం అది ఒక ధన్యత. అవును, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ మన జీవితంలో సహజమే. అయితే పేతురు ఏమంటాడంటే, మొదటి పేతురు 5వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఈయన ఎవరికి రాస్తున్నాడు? హింసించబడుతున్న క్రైస్తవులకు రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు మొదటి పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. అపవాది మింగాలని చూస్తున్నాడు, అంటే అపవాది నీ విశ్వాసాన్ని తీసివేయాలని చూస్తున్నాడు. అపవాది నువ్వు ఈ శ్రమలను చూసి భయపడి దూరంగా వెళ్ళడం కోసం ప్రోత్సహించాలని చూస్తున్నాడు. కానీ నీ లోకంలో ఉన్న మీ సహోదరులు చాలా మంది ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఇంకా వాళ్ళు ఎదుర్కొంటున్న శ్రమలకు నీ శ్రమలు అసలు లెక్కకే రావు. వారిని చూడు, వారిని చూసి నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉంటావు, నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉంటావు. ఒక మాట చెప్పనా, శ్రమలు గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అని అన్ని మతాలు, ఫిలాసఫీలు అన్నిటి గురించి ఆయన రాసి ఫైనల్ కన్క్లూజన్ ఏమంటాడంటే, ఆయన బైబిల్ శ్రమలకు ఇస్తున్న పరిష్కారం, శ్రమలకు బైబిల్ ఇస్తున్న పరిష్కారం ఇంకేది ఇవ్వలేదంటాడు. నొప్పుల గోలు వేసుకుంటారు కదా, నొప్పి వస్తే ఏదైనా లోపల బాగుంటే నొప్పి గోలు వేసుకుంటారు అంతే. కానీ అసలు వేసుకోవాల్సింది దేనికి? ఆ లోపల ఉన్న సమస్య, ఆ లోపల ఉన్న సమస్య పోవాలి. కేవలం నొప్పి గోలు వేసుకున్నంత మాత్రాన అప్పటి మందం నొప్పి ఉపశమనం అనిపిస్తుంది, లోపల ఉన్న సమస్య పోతుందా? పోదు, అట్లనే వస్తుంది. కడుపు నొస్తుందని ఏడుస్తాడు వాడు. సరే కడుపు నొప్పి గోలు ఒకటి వేస్తావు, నువ్వు నొప్పి గోలు వేస్తావు, కానీ లోపల అపెండిక్స్ ఉంది కావచ్చు, నొప్పి అప్పటి మందం కొంచెం తగ్గిస్తుంది కావచ్చు, అబ్బా పర్వాలేదు అనుకుంటాం, మళ్ళీ గోలి ఇంత అవుతుంది, కానీ అసలు పరిష్కారం వస్తలే అక్కడ. శ్రమల్ని కొంచెం ఉపశమనం చేసుకోవడానికి తాగడము, లేకపోతే నవ్వుల ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా, లేకపోతే ఆడుకుంటూ కూడా మర్చిపోతారు, ఏదో రకంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలైన పరిష్కారం దగ్గరికి వెళ్ళట్లేదు. శ్రమలు, బాధలు, ఇవన్నీ వేదనలు ఎందుకున్నాయంటే నీ మనస్సు దేవునితో నింపబడలేదు, ఇంకా దేవుని సంతోషంతో నింపబడలేదు, దేవుని మీద నువ్వు ఆధారపడలేదు, దేవుని వైపు నువ్వు చూడట్లేదు, ఈ జీవితం యొక్క రియాలిటీని అర్థం చేసుకోవట్లేదు. అసలైన పరిష్కారం బైబిల్లోనే, క్రీస్తుని దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది తెలుసా? ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరిన రోజున ఏ దుఃఖం లేదు, వేదన లేదు, శ్రమ లేదు, నొప్పి లేదు, మరణం లేదు. యుగ యుగాలు దేవునితో పాటు శాశ్వతంగా ఉండబోతుంది. శ్రమలకు అత్యద్భుతమైన ముగింపు మరణం కూడా కాదు. ఎందుకంటే మరణమే ముగింపు అనుకొని మరణం వచ్చినప్పుడు నేను ఇవన్నీ నుంచి బయటపడతానని వాళ్ళు అలాగే ఉండిపోతే, మరణించిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళిన చోట ఇంకా ఎక్కువనే శ్రమలు. అత్యద్భుతమైన ముగింపు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన శ్రమల్ని సహించడం, భరించడం, మనకు శ్రమలు లేకుండా చేశాడు, నిత్యం ఉండే శ్రమలు లేకుండా చేశాడు. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఎదుర్కొంటున్న శ్రమలు ఆ పొందుకోబోయే మన మీదట ఎన్న తగినవి కావు. ఈ శ్రమల్లో సైతం ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే సమాధానం ఇంకెక్కడ దొరకదు మనకు, ఇంకెక్కడ దొరకదు. ఆయన మీద ఆధారపడగలుగుతాం. మొదటిగా ఈ శ్రమలు ఇవన్నీ కూడా వారి జీవితంలో వచ్చినా కూడా
నిలువలేవు. మన జీవితంలో వచ్చినా కూడా నిలువవు అని చెప్పడానికి రుజువుగా ఉన్నాయి. అంతేకాదు రెండవది 4వ వచనం నేను చదువుతాను చూడండి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కఠిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. తాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు వేసిన చైన్స్ కావచ్చు, ఆ బానిసత్వపు సంఖ్యలు కావచ్చు, వాళ్ళు వీళ్ళని పట్టుకొని పోయి నడి రోడ్డున వాళ్ళు నిలబెట్టారు. బానిసల మార్కెట్లో నిలబెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు వచ్చి యుద్ధం చేసిన ప్రతిసారి వీళ్ళని తీసుకుపోయి స్త్రీలను పురుషుల్ని బానిసలుగా నిలబెట్టి అమ్ముతున్నారు. భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఆయన బానిసత్వం నుంచి వాళ్ళని విడిపిస్తూ ఆ సంఖ్యలను తెంపుతూ వస్తున్నారు. ఎందుకు అంటే యెహోవా న్యాయవంతుడు కాబట్టి. న్యాయవంతుడు అంటే ఏంటిది అర్థం? ఇక్కడ ఇంగ్లీష్లో చదివితే ద లార్డ్ ఈజ్ రైచస్ అని అంటారు. రైచస్ అంటే నీతిమంతుడు అని రాయాలి తెలుగులో. ఇది ఒరిజినల్ హీబ్రూ, ఇది పాత నిబంధనగా హీబ్రూలో రాయి ఉంటుంది. హీబ్రూ దగ్గరికి వెళ్తే ఇవి రెండింటిని కలిపి ఒక జవాబు ఇచ్చినాడు. ఏంటంటే నీతిమంతుడు అంటే అర్థం ఆయన గుణ లక్షణాల్లో తప్పు చేయనివాడు. ఆయన గుణ లక్షణాల్లో తప్పు లేదు, ఆయన గుణం చాలా బాగుంది, అది నీతి. మోరల్గా ఆయన మంచివాడు. న్యాయవంతుడు అంటే ఈ నీతి ఏదైతే ఉందో, తన గుణ లక్షణాల్లో తప్పు లేకుండా ఏదైతే ఉందో అది క్రియలో కనిపిస్తుంది, ఆయన చేసే పనుల్లో కనిపిస్తుంది. అది న్యాయం. న్యాయంగా వ్యవహరించడం, న్యాయంగా మాట్లాడడం, న్యాయంగా ప్రవర్తించడం. సో నీతి న్యాయంను బయటకు తీసుకొస్తుంది. ఆయన ఆ నీతి న్యాయము కలిగిన వ్యక్తిగా ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఎవరికి ఎప్పుడు ఏ శిక్ష వేయాలో వేస్తున్నాడు, ఎవరికి ఎప్పుడు ఏ బుద్ధి చెప్పాలో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చాలా బాధలు గుండా వెళ్ళారు కదా ఇశ్రాయేలు. ఎందుకు వెళ్ళారు తెలుసా? అది ఇంపార్టెంట్. బాధలు పడ్డాం అని చాలాసార్లు మాట్లాడతాం, కానీ ఎందుకు పడుతున్నాం అనేది కూడా కావాలి. వీళ్ళు ఎందుకు ఆ ఇబ్బందుల గుండా వెళ్ళారు, ఆ శ్రమల గుండా వెళ్ళారు, ఆ కష్టంలో గుండా వెళ్ళారు అంటే ఆయన మాట వినలేదు. వాళ్ళు ఆయనకు లోపడలేదు. చాలా విషయాల్లో ఆయనకు అవిధేయులుగా వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి ఆయన అన్నాడు, మీరు ప్రవక్తల ద్వారా చెప్పాడు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు. మీలో చాలామంది దేవుని కొరకు ఉండకుండా సజీవం కలిగిన దేవుణ్ణి, జీవ నది లాంటి ఊటల్లాంటి దేవుణ్ణి వదిలేసి నీళ్లు నిల్వని తొట్లను మీరు తవ్వించుకొని వాటిని వెంబడిస్తున్నారని చాలా విషయాలు చెప్పాడు. మీరు ఇలా వినకపోవడం ద్వారా మీ మీదికి కరువు వస్తుంది. కరువు అంటే భోజనం కూడా లేదు, వర్షాలు లేవు, పంటలు లేవు, భోజనం లేదు, ఖడ్గం వస్తుంది, అంటే యుద్ధాలు వస్తాయి. ఇట్లా రకరకాల తీర్పులు, వ్యాధులు, తెగుళ్ళు, ఇలా దేవుడు ఒక్కొక్క రకంగా వాళ్ళకి చెప్పాడు. మీరు ఇలా ఉంటున్నారు కాబట్టి ఇది రాబోతుంది, ఇలా ఉంటున్నారు కాబట్టి ఇది రాబోతుంది. ఎన్నిసార్లు చెప్పాడో, ఎంతమంది ద్వారా చెప్పాడో, విననప్పుడల్లా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయమైన తీర్పుతో వాళ్ళకి ఆ శ్రమలు వచ్చినాయి. అదే సమయంలో ఆయన న్యాయమైన తీర్పు ద్వారానే వాటి నుంచి వాళ్ళు విడిపించబడ్డారు కూడా. ఎందుకంటే వారు ఆయన వైపు మొరపెట్టారు. ఆయన న్యాయంలో ఏముందో, మొరపెడితే ఏం జరుగుతుందో కీర్తనకారులు చాలా అద్భుతంగా వివరించారండి. 34వ కీర్తన తీసుకొని చూడండి. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపించును. 34వ కీర్తన 19వ వచనం. అనేకం వస్తున్నాయి, వాటి నుంచి విడిపించేది ఆయన్నే, ఆయన వల్లనే అది సాధ్యం. ఇప్పుడు 39కి రావాలి. 37వ కీర్తన 40వ వచనం. 37వ కీర్తన 40వ వచనంలో ఏమనుందంటే, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. అవును, వారు ఆయనకు మొరపెట్టినప్పుడు ఇక్కడ ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన తగిన శిక్షను వేస్తాడు. అదే సమయంలో ఆయన ఎవరు అంటే సహాయకుడు, రక్షించువాడు. మరి ఈ పరిస్థితులు ఏం చేయాలి? ఆ శిక్ష వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే మొరపెట్టాలి. ఆయన శరణు చొరాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆశ్రయించాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాటి మధ్య అలాగే నిలిచిపోకుండా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేయవాడు. సో శ్రమలు, హింసలు, కష్టాలు వాటి మధ్య మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది, ఆయన శ్రమలు ఎన్ని వచ్చినా మనం కదల్చబడడానికి రుజువుగా ఇజ్రాయెల్ యొక్క జీవితం కనబడుతుంది, రుజువుగా క్రైస్తవ సంఘ చరిత్ర కనబడుతుంది. అంతేకాకుండా రెండవది, శ్రమలు ఎన్ని వచ్చినా, కష్టాలు వచ్చినా విడుదల ఇచ్చేది యెహోవానే, విడుదల చేసేది ఆయన్ని. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, తన యొక్క క్రియలు న్యాయంగా ఉంటాయి. విడుదల యెహోవా, యుద్ధం యెహోవాదే అంటాడు కదా దావీదు ఎవరితో, గొలియాతుతో యుద్ధం చేసే సమయంలో. అలాగే మన యొక్క జీవితంలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మనకు విడుదల యెహోవాదే. అందుగురించనే మనం ఏం చేయాలంటే ఆయన శరణు చొరాలి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి శరణు చొరడం అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు శరణార్థులు అనే పదం కూడా ఇప్పుడు వాడుతున్నారు. అప్పుడు కూడా ఆ పదం ఉంది వాళ్ళకి.
కొన్ని సపరేట్గా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లోనికి వెళ్ళి శరణు కోరినప్పుడు వాళ్ళను వెంటనే శిక్షించకుండా ఆగి వారి గురించిన పూర్తి తప్పు ఏంటిది అది అని తెలుసుకొని, ఒకవేళ వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఇప్పుడు అనుకోకుండా ఒక అతను ఇంకో ఆయన చంపేశాడు. తను కావాలని చంపలే, తను ఏదో కాపాడుకునే ప్రక్రియలో ఇంకొకటి చనిపోయినాడు. ఇతన్ని కొట్టడానికి వచ్చాడో చంపడానికి వచ్చిన వ్యక్తినో నుంచి ఇతను తప్పించుకునే ప్రక్రియలో అతను చనిపోయాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చింది, నేను చంపాలని చూశారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి ఏం జరిగిందో తెలియదు. ఇతను వెళ్ళాలి, వెంటనే ఒక దగ్గర శరణుకు సంబంధించిన ఒక పట్టణంలోనికి వెళ్ళిపోవాలి. అక్కడ లోపల అక్కడ చేరిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అతను తీసుకొని ఏమన్నారు, అప్పుడు మొత్తం ఏం జరిగింది అన్ని వివరాలు తెలుసుకొని తర్వాత ఒకవేళ శిక్ష పడాల్సి ఉంటే ఇస్తారు, లేదంటే విడిచిపెడతారు. నిజంగా శరణు చొరడం అంటే ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఆశ్రయించడం. నాకు నువ్వు తీర్పు తీర్చుమని అడగడం. బయట ఎవరు నువ్వు తీర్పు తీర్చు, నా యొక్క జీవితం విషయంలో నేను ఎట్లున్నాను అని దేవుని దగ్గర సరి చేసుకోవడం అండి. ఆయన అడగడం, ఆయన కృపను కనికరాన్ని మనం వేడుకోవడం. పిల్లరా, దేవుని దగ్గర ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారట అంటే ఆయన భక్తిహీనులు కట్టిన తాళ్లను ఆయన తెంపివేస్తాడు. ఇందులోని చాలా వచనాలు ఇజ్రాయేల్ చెప్తున్నట్టుగా కనబడుతున్నా ఇజ్రాయేల్లో అసలైన ఇజ్రాయేల్ ఒక అతను ఉన్నాడు, అది యేసుక్రీస్తు ప్రభు. ఆయన జీవితానికి కనబడతాయి. 3వ వచనంలో దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. అంటే ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా హింసించబడ్డాడు. 2వ వచనం లాస్ట్ లో ఆయనను వారు నన్ను జయింపలేకపోయి. యేసుక్రీస్తు ప్రభు అంతగా హింసించబడ్డా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు జయించలేకపోయారు. ఆయన వారికి లొంగలేదు, ఓడిపోలేదు. అది యేసుక్రీస్తు ప్రభు మన కట్లను తెంపినాడు, మన బానిస సంఖ్యలను తొలగించినాడు. మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 55వ వచనంలో ఇలా రాసి ఉంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన ద్వారా మనకు జయం, మరణపు ముళ్ళు విడవబడింది, మరణం యొక్క ప్రభావము బలము మన మీద నుంచి తొలగించబడింది, మనం విజయం పొందుకున్నాము. మన కట్టిన తాళ్ళు తెప్పబడ్డాయి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు కాబట్టి. ఆయన అసలైన ఇజ్రాయేలుల నుండి అసలు ఆ దేశంలో ఆయన ఎన్నుకోవడానికి, ఆ దేశమును భద్రపరచడానికి కూడా కారణం ఏంటంటే అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని రావడం, మెస్సియాను తీసుకొని రావడానికి, రక్షకుని తీసుకొని రావడానికి. అబ్రహాం కూడా వాగ్దానం చేసింది అదే, నేను నిన్ను దీవిస్తా, నీ సంతానం ద్వారా సకల జనుల్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సకల జనులు అని బైబుల్ ఎక్కడ రాసున్నా ఇజ్రాయేలులే కాదు అందరూ అని అర్థం. అట్లా పాత నిబంధనలు ఎన్నో చోట్ల ఉంది. యేసుక్రీస్తు ప్రభు తాను వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు చెప్పిన మాట కూడా అదే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనగా. ఓన్లీ యూదుల దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ప్రణాళికలో అన్ని జాతులు, అన్ని వర్గాలు అందరం ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆదాం నుంచి వచ్చిన వారే. ఈ ప్రజలందరినీ ప్రేమించి వీరందరినీ రక్షించడం కొరకు ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక వర్గం దగ్గరతో పనిచేసి భద్రపరిచి అందులో నుంచి రక్షకుడిని తీసుకొచ్చాడు. ఈ వర్గాన్ని కాపాడడానికి ప్రయాసపడటం వల్ల ఎందుకు కాపాడడానికి ప్రయాసపడ్డారు అని అంటే ఇందులో నుంచి మనందరికీ కూడా ఒక రక్షకుడిని తేవడానికి. ఈరోజు ఇక్కడ ఉన్న నీకు నాకు కూడా రక్షకుడు భద్రపరచబడి దొరికాడు. మీరు చూడండి, యవన కాలం నుంచి నేను అధిక బాధలు అనుభవించిన ఇజ్రాయేల్ చెప్పినట్టే యేసు ప్రభు కూడా చెప్పగలుగుతాడు. ఆయన పుట్టినప్పుడే 2 సంవత్సరాల కాలంలోనే చంపాలని ఏ రోజున చూశాడు, కానీ భద్రపరచబడ్డాడు మన రక్షణ నిమిత్తం. ఆయన పెరుగుతూ ఉంటే వాళ్ళు రాళ్ళు రువ్వి చంపాలని చూశారు, కానీ భద్రపరచబడ్డాడు అంతిమ శిలువ బలియాగం కొరకు. ఆయన మన కొరకు బలి అవ్వడం, దాని కొరకు భద్రపరచబడడం మనం చూస్తాం. దేవుని నిర్ణయాలు నిలుస్తాయి, దేవుని యొక్క ఉద్దేశాలు జరుగుతాయి, వాటిని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి యుద్ధము యెహోవాదే, విడుదల యెహోవాదే, విజయము మనకిచ్చేది మన మరణం పైన, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శోధనల పైన. యోహాను పత్రికలో ఆయన రాస్తాడు ఏమనంటే, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మనకు విజయం దొరుకుతుంది. అండ్ ఫైనల్గా మనము 5వ వచనం నుంచి, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునిపి అది వాళ్ళు అంటే చాలాసార్లు ఇప్పటి వరకు వీళ్ళను జయించాలని ప్రయత్నం చేశారు, ఇబ్బంది పెట్టాలని చూశారు, కానీ విఫలయ్యారు. అంతేకాదు వారు సిగ్గుపడి వెనకకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారు సక్సెస్ కాలేకపోయారు, వాళ్ళు చేయాలనుకున్న చేయలేకపోయారు, కాబట్టి వారు సిగ్గుపడి వెళ్ళిపోయే పరిస్థితి. అంతేకాదు వారు ఎట్లుంటారు అంటే ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉంటారు. జనరల్గా మీరు వర్షాకాలంలో ఇండ్ల మీద అక్కడ ఇక్కడ చిన్న గడ్డి మొలవడం మీరు చూస్తారు. ఆ గడ్డి అలాగే ఉండి ఆ గడ్డి ఏమైనా
ధాన్యాన్ని ఇస్తుంది అంటే ఇవ్వదండి. అది ఒక సీజన్లో అట్లా వస్తుంది. ఆ వర్షం పోగానే ఎండలు గట్టిగా తగలగానే అది ఎండిపోతుంది. ఎందుకంటే దానికి లోతు కూడా ఏమి ఉండదు. ఇంటి పైన మనము పెద్ద పెద్ద చెట్లు మొలవడం ఏం చూడం, ఫలాలు ఇవ్వడం ఏం చూడం. అట్లా గడ్డిలా ఇట్లా వస్తుంది వర్షం కొట్టినప్పుడు, మళ్ళీ ఆ తర్వాత ఎండలు ఎక్కువ కొట్టినప్పుడు, ఎండాకాలం రాగానే అది వెళ్ళిపోతుంది. అదేం పెద్దగా 7వ వచనం అంటాడు, కోయివాడు తన గుప్పిలనైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకున్నాడు. కోస్టోడు గుప్పిలతో తీస్తాడు ఆ దాంట్లో నుంచి ఆ ధాన్యాన్ని, దానిని పనలు కట్టువాడు ఒడిలో వేసుకొని వెళ్ళిపోతాడు. కానీ నిజానికి ఈ గడ్డి నుంచి అయితే ఏ ధాన్యం రాలేదు కాబట్టి గుప్పిలి ఖాళీగానే ఉంది, ఒడి ఖాళీగానే ఉంది. తర్వాత 8వ వచనంలో దారిన పోవువాడు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, యెహోవా నామమున మేము దీవించున్నాము అని అనకరించుడు. జనరల్ గా ఈ కోత కోసే కాలంలో మీరు రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీసుకొని చూడండి. కోత కోసే కాలంలో ఎట్లుంటుంది అనే దాని గురించి తెలియజేస్తారు అక్కడ. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, బోయాజు బెత్లెహేం నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక అని. ఈయన ఏమన్నాడు? కొత్త కోసే వాళ్ళని చూసి తోడైండును గాక అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక అన్నారు. ఎందుకు అనగలుగుతున్నారు ఆ మాట? మంచి పంట వచ్చింది, కోసుకుంటున్నారు కాబట్టి. కానీ ఈ వచనంలో, ఈ కీర్తనలో చూస్తే దారిన పోవు వారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, యెహోవా నామమున మేము దీవించున్నాము అని అనక ఉందురు. ఎందుకు అనరు? అక్కడ ఏం లేదు, పంట ఫలితం ఏం లేదు, అక్కడ ఏం రాలేదు. ఒక ఇంటి మీద కదా మొలిసిన గడ్డి ఎట్లా ఎండిపోతుందో వాళ్ళ పంటలో అంత దీవెన లేదు, వాళ్ళ పనిలో అంత దీవెన లేదు, వాళ్ళకి అంత సక్సెస్ లేదు. అలా యుద్ధం చేయాలనుకున్న వాళ్ళకి అంత సక్సెస్ లేదు, అలా వీళ్ళను జయించాలనుకుంటున్న వాళ్ళకి అంత సక్సెస్ లేదు, వీళ్ళని లేకుండా చేయాలనుకుంటున్న వాళ్ళకి అంత సక్సెస్ జరగలేదు. అవును, మన యొక్క జీవితంలో మనం ఏం తీసుకోవచ్చు ఇందులో నుంచి అంటే, వారిని లేకుండా చేయాలన్న రాజ్యాలే లేకుండా పోయాయి, కానీ వాళ్ళు నిలిచారు ఆ రోజు. అలాగే మన యొక్క జీవితంలో కూడా శ్రమలు నిలవలేవు. మొదట శ్రమలు కదల్చలేవు మనల్ని అని మనం విన్నాం, మనల్ని అవి కదల్చలేవు. ఇప్పుడు ఫైనల్గా ఏం వింటున్నామంటే అసలు అవి కూడా ఉండకుండా పోతాయి. ఈరోజు ఏ శ్రమలని మనం అనుకుంటున్నామో, ఏ కష్టాలను మనం అనుకుంటున్నామో, ఏ ఇబ్బందులను మనం అనుకుంటున్నామో, ఏ అప్పులు అనుకుంటున్నామో, ఏ అనారోగ్యాలు అనుకుంటున్నామో, అవి లేని రోజును మన యొక్క జీవితంలో చూడబోతున్నాం. అది ఇక్కడ కావచ్చు, నిత్య జీవనంలో కావచ్చు, కానీ చూడబోతున్నాం. అది ఒక 2-3 సంవత్సరాలు కావచ్చు, ఒక 70-80 సంవత్సరాలు కావచ్చు. బహుశా 70-80 అంటే లోకం విడిచిపెట్టినాం. చూడబోతున్నాం మన యొక్క జీవితంలో. నిలువవాలి, అవి శాశ్వతం కాదు, అవి నిత్యము ఉండేటివి కావు, మనం నిత్యం ఉండేవాళ్ళం. అవి గడ్డిలాగా అట్లా మొలిసి ఇట్లా ఎండిపోయిన వాటిలాగా కొంతకాలం ఉండి ఈ సీజన్లో కనబడి నెక్స్ట్ సీజన్లో వాడిపోయిన విధంగా అవి ఈ భూమి మీద కొంతకాలం కనబడతాయి, తర్వాత ఉండలేకుండా పోతాయి. మనం ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి, ఆయన సహాయం వేడుకోవాలి. అవేవి మనకు వ్యతిరేకంగా నిలవలేవు. ఇదే ఇజ్రాయెల్తో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడంటే, నీకు విరోధంగా చేయబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. చాలా ఆయుధాలు తయారు చేయాలి, చాలా యుద్ధం కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు, కానీ అవి వర్ధిల్లు లేవు అని వాగ్దానం చేశారు. సంఘంతో చేసిన వాగ్దానం అదే, పాతాళలోక ద్వారములు మీ ఎదుట నిలువనేరము అన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కన్ను పాపను ముట్టినట్టే అన్నాడు. ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. మనం ఆయన పిల్లలు. మన శ్రమల్లో మనకు తోడుగా ఉండేవాడు. మనల్ని క్రమశిక్షణ చర్యల గుండా తీసుకుపోతాడు. మనల్ని ఎప్పుడు విడిపించాలో అప్పుడు విడిపిస్తూ ఉంటాడు. ఆయనను శరణు చూడాలి, ఆయనను వేడుకోవాలి, ఆయన సహాయం కోరుకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. ఫైనల్ ఒక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. అందరూ కూడా దాన్ని తీసుకోవాలని కోరుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమా 8:31 నేను చదువుతున్నా చూడండి. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎంత పెద్ద ప్రభుత్వమైనా, ఎంత పెద్ద ధనవంతులైనా, ఎవరైనా ఉన్నా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అంటుందా? మన పక్షాన ఆయన మన పక్షాన ఉన్నాడు. 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడేవాడు, చనిపోయిన క్రీస్తు యేసే. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. సాతాను మన మీద నేరం మోపాలని చూస్తాడు, మన వల్ల కాదు. ఎందుకంటే నీతిమంతుడిగా దేవుడు మనల్ని తీరుస్తున్నాడు. శిక్ష విధించాలని చూస్తారు, కానీ క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువే, మృతుల్లో నుంచి లేచిన ఆయన్నే, దేవుని కుడిపార్శ్వంలో ఉన్న ఆయన్నే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన మీదకి వచ్చే ప్రతి శిక్ష నుండి ఆయన తప్పిస్తాడు. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబువాడేవాడు,
శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మాకిన్ని కష్టాలున్నాయి. దినమెల్లా మేము వధించబడుతున్నాం, మేము వధకు సిద్ధమైన గొర్రెల్లాగా ఉన్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మొన్న వచ్చిన పాస్టర్ చెప్తున్నాడు, ఒక్కొక్క మిషనరీ వెళ్ళేటప్పుడు ఒక సమాధి పెట్టెను పట్టుకొని పోయేటాడు. సమాధి పెట్టెను తీసుకొని ఆ సమాధి పెట్టెలో తనకు కావాల్సిన వస్తువులు వెళ్తున్నాడు కాబట్టి బట్టలు, భోజనం సంబంధించిన అవన్నీ పెట్టుకొని పోయేటాడు. ఇంట్లో పెట్టాడు, వస్తానో రానో తెలియదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి అది. వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటే అంటే చంపేసావు, చంపితే నన్ను ఈ పెట్టెలో పెట్టండి అని వాళ్ళకి చెప్పేవాడు. అంతే, ఒకటే చెప్పిపోయేవాడు, బాయ్ బాయ్ కాదు, సీ యూ లేటర్. బాయ్ బాయ్ అంటే ఇక మళ్ళీ ఎప్పుడు నేను చూడాలని అర్థం. సీ యూ లేటర్ అంటే మళ్ళీ చూస్తానని అర్థం. సీ యూ నెక్స్ట్ టైం, తర్వాత కలుద్దాం. ఈ లేటర్ తర్వాత కలుద్దాం, మళ్ళీ కలుద్దాం అనే మాట ఎందుకు చెప్పిపోతున్నాడు అంటే, ఇక్కడ కలుస్తాను కదా అర్థం, ఇక్కడ కలవకపోతే అక్కడైనా కలుస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్వార్థ ప్రకటిస్తూ ప్రాణం అనిపించాడు. ప్రియులారా, దినదినము మనం గొర్రె పిల్లలాగా వధింపబడుతున్నా, స్వదసిద్ధమైన గొర్రెలాగున్నా ఈ మాట అంటున్నాడు. మేము అలాంటి వారమే అయినను, 30వ వచనం చూడండి, అయినను మేము అలా హింసించబడుతున్న వాళ్ళమే, కష్టపడుతున్న వాళ్ళమే, నిందలు అనుభవిస్తున్న వాళ్ళమే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అయినను అత్యధిక విజయం పొందుతున్నాం. వచ్చి నా శరీరం ముట్టగలుగుతారు కానీ నా ఆత్మను ముట్టలేరు. నా చేతులు, కాళ్ళు వాళ్ళు లేకుండా చేయగలరేమో కానీ నీతి, నిజాయితీ, యథార్థతను తీసివేయలేరు. ఈ జీవమును తీసేయగలుగుతారు కావచ్చు కానీ నిత్య జీవాన్ని తీసివేయలేరు. అత్యధిక విజయం పొందుతున్నాడు. 38 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను, ఇంకేదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. ప్రియా విశ్వాస సహోదరి, సహోదరుడా, నువ్వెవ్వరన్నా నువ్వేమన్నా ఎదుర్కొంటూ ఉండు నీ జీవితంలో, వాటన్నిటి మధ్య నేను వాక్యం నుండి నీకు ఇవ్వాలనుకున్న ఆదరణ ఏంటంటే, నీ మనోబలాన్ని బట్టో, నీ ధైర్యాన్ని బట్టో, నీ చుట్టూ ఉన్న బలగాన్ని బట్టో గాడిస్తున్న ఈ ధైర్యం యెహోవా నీతిమంతుడు కాబట్టి, ఆయన ఉన్నాడు, ఆయన నిజంగా వాస్తవంగా ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు నీ జీవితాన్ని. కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నా, నీకు ఏమొచ్చినా నేను కదల్చలేవు. నువ్వు స్థిరంగా నిలబడతావు. ఆయనను ఆశ్రయించు, ఆయనను వెంబడించు, ఆయనను నువ్వు ప్రేమించు, ఆయన మాటల ప్రకారం జీవించు. నీకు అర్థం కాని పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు ఏవేవైతే పరిస్థితులు అర్థం కాని ఉన్నాయో వాటన్నిటినీ తీసివేస్తాడు. అవేవి నిలువలేవు, నువ్వు నిలుస్తావు. దేవుని ప్రేమ నుండి నిన్నేవి ఎడబాయలేవు. ఆయన వీటన్నిటి మీద నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఆ విజయంను చూడడానికి నువ్వు ఆయనలో భరోసా ఉంచు, ఆశించు. ప్రార్థన చేద్దాం. త్వరలో నుంచి కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు తిరుగు. బహుశా నాకు నిజంగా కొన్ని ఉన్నాయి మాటలు, అవి ఇతరుల నుంచి, కానీ ఎక్కువ సమస్యలు ఏం లేవు. ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. బట్ కొంతమందికి ఇది ఎంతో వాస్తవంగా ఉండొచ్చు. ఈ కీర్తన అధిక బాధల్ని అనుభవిస్తున్నా, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటూ ఉండొచ్చు. అయితే నీకు వచ్చే గొప్ప ఆదరణ ఏంటంటే, యెహోవా న్యాయవంతుడు, ఆ కట్లన్నిటిని తెంపుతాడు. ఆయన నీకు తన కృపను చూపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడు, నమ్ము, ఆయన ఆశ్రయించు. ఆయన ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు విశ్వసించకపోతే, నీ పాప క్షమాపణను నువ్వు పొందుకోకపోయి ఉంటే, నీ అసలైన కట్లు, ఆయన ఆ నిత్య నాశనం, నరకం, ఆ పాపము నువ్వు పోగొట్టుకోకపోయి ఉంటే, ఆయన వైపు తిరిగి ఆయన ఆశ్రయించు. ఆయన నీ కట్లు తెస్తాడు, ఆయన నీకు నీతిని అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడిని ఎరిగి ఉండి ఇంకా వాటిలో ఇబ్బందులు, కష్టాలు, వీటి విషయంలో నేను స్ట్రగుల్ అవుతున్నట్లయితే, కొన్నిసార్లు అది నేను ఎవరు అర్థం చేసుకుంటలే కావచ్చు, నీతో ఉన్నవారే నేను పట్టించుకోరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి దాని విషయంలో దేవుని మీద నువ్వు ఆధారపడు, దేవుని సహాయం కోరుకో. ఆయన నమ్మదగిన వాడు. నీ శ్రమలు నిలవలేవు, నీ కష్టాలు నిలవలేవు, నువ్వు నిలుస్తావు, నీ విశ్వాసం నిలుస్తావు. నీకు దేవుడు తోడు. తిమోతిని వచ్చి వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్టు ప్రార్థన చేయాల్సింది కోరుతుంది.